లోపల ఉన్నాయని చూసుకోండి. మీరు కూడా లోపల చూసుకున్న తర్వాత బయట పనులు. ఓ అయ్యా, అల్లుడి బిడ్డ బయలుదేరిండ్రా లేరా? నిన్నే అడుగుతాంది. ఏంది గంగిరెద్దులా తలుపుతుండావు? పొద్దున సంధి చూస్తా ఉండా. మనిషి ఈడనే ఉన్నా, మనసు మాత్రం ఏడనో ఉన్నది. ఓ పెద్దయ్య, నేను పొద్దుగాల నుంచి గమనిస్తూనే ఉన్నా. నీ తరకే నాకేం నచ్చలే. గీ పండుగొస్తే ఎట్లుండటోనువి? ఈ బస్తీ పండగంతా నీ తారే ఉన్నట్టు ఉండటోనువి. గిప్పుడేంది గిట్లున్నావు? గట్ల చెప్పు బిడ్డ. అరే అక్కొస్తుంది బావస్తుండు, ఎట్లుండాలే? గది కూడా పెళ్ళైనాక మొదటి పాలొస్తుండ్రు. అక్క బావ మొదటి పండుకొస్తుండ్రంటే డప్పులు కొట్టి దీన్మారాడి ధూమ్ధాం చేయాలి. ఏమంటావు పెద్దమ్మా? మంచిగా చెప్పినావు బిడ్డ. నేనైతే ఇద్దరిని ఓ ఆట ఆడుకుంటా. అసలే పెళ్లి మిస్ అయినా. పెద్దమ్మా, బావ మన బస్తీ పండుగని జీవితాంతం యాద పెట్టుకోవాలి. మర్యాద సంగతి నేను చూసుకుంటా, వంటల సంగతి నువ్వు చూసుకోవాలి. చికెన్ మటన్ అద్దరిపోవాలి పెద్దమ్మా. బావకి మంచిగా మన స్టైల్లో కాళ్ళ షర్వ చేసి పెడదాం. గట్లనే బిడ్డ. అదిగో నా బంగారు అక్క బావ వచ్చిండ్రు. రా పెద్దమ్మా. పద. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మంచిగున్నావా యశోద? మంచిగానే ఉన్నా. పదయ్యా, రామ్మా, పదమ్మా. ఏంది వాసు, మంచిగున్నావా? ఏంది వాసు అట్లా చూస్తున్నావు? అది సరే, పండక్కి పిలిచినావు కదా, మరి అల్లుడికి పెట్టడానికి ఏం తెచ్చినావు? గీ చేతులు జోడించడం ఏంటి వాసు? అబ్బే ఏం లేదు బిడ్డ. యశోదా, ఏమైంది వాసుకి? ఓయ్ వాసు, ఏమైందో చెప్పరాదు? ఏం లేదు బిడ్డ, ఏం లేదు. మనసులో ఏదో బాధ ఉందని నీ కళ్ళే చెప్తున్నాయి. మా నాయన గురించి నాకు తెలియదా? చూడింద్రమ్మా, చిన్న పిల్లలకే ఎట్లేడుస్తుండో. నిన్ను చూసి చాలా దినాలైంది కదా బిడ్డ. అందుకే సంతోషంలో దుఃఖం ఆపుకోలేకుండాడు. ఇప్పుడు అల్లుంతో వచ్చినావు కదా బిడ్డ. ఈ పండగ ఈ బస్తీలో కాకుండా మీ బంగ్లాలో చేసుకుందాం. పదండి. అరే, ఏం మాట్లాడుతున్నావు వాసు? అవు బిడ్డ, అల్లునితో వచ్చినావు కదా, ఇక్కడ మీకు ఇరుకు అవుతుంది. బతుకమ్మ దసరా ఆన్నే చేసుకుందాం. గదేం నడవద్, గీనే చేసుకుందాం. అమ్మా ఇందిరమ్మ, జర మీరైనా చెప్పుండ్రమ్మా. మీ బంగ్లాలో అయితే మంది మార్బలం ఉంటారు, గీడేముందమ్మా. ప్రేమను పంచే మనుషులుంటారు వాసుదేవయ్య.
బంగ్లాలు ఆస్తులు ముఖ్యం కాదు వాసుదేవయ్య, మనసు ముఖ్యం. ఆంజనేయం చూడు, అక్కడ ఆనందాన్ని వెతుక్కోవాలి. ఇక్కడ అంజలి చూడండి, ఎంత సంతోషంగా ఉందో. మనకు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీరెన్నైనా చెప్పండి అమ్మా, నాకైతే మీ బంగ్లా కాడే మంచిదనిపిస్తుంది. వాసు ఈరోజు చాలా తేడాగా మాట్లాడుతున్నాడు యశోద. మీ మా అంటాడు, బస్తీ బంగ్లా అంటున్నాడు. పొద్దుగాలనే ఏసేసినవా ఏంది? ఏందయ్యా, దిమాగ్ గిట్ల ఖరాబ్ అయిందా ఏంది? అల్లుడు బిడ్డ వస్తే హడావిడి చేస్తావనుకుంటే గిట్ల చేస్తున్నావేంది? పెళ్ళైనాక మొదటిసారి పిలిచి గుమ్మం తానే నిలబెడతావా ఏంది? ఓ వాసు, నువ్వు నాకు దోస్తు లెక్క. మనసు బాధైతే నాతోనే చెప్పాలి, లేకుంటే నీతో కట్టిఫ్ కొట్టేస్తా. గల్తీ అయిపోయింది, మాఫ్ చేయి బిడ్డ. ఇంకెప్పుడైనా గిట్ల మాట్లాడినావంటే గప్పుడు చెప్తా. అరే ఏందిది? పెద్దయ్యా, పెద్దమ్మా, అక్క బావకి ఎండైతది. అక్క పెళ్ళైనాక బావ ఎర్రగా బుర్రగా అయిండు. అవ్వక్క, బావకేం పెడుతున్నావు? మహేష్ బాబు లెక్కున్నాడు. నేను కూడా సైడ్ కొట్టచ్చా? ఏం బావా? ఓయ్, నా పెనిమిటి నావాడు, ఎంత ముద్దుగున్నాడో. అయితే ఏం చేస్తా? నెక్స్ట్ జన్మలో ట్రై చేసుకుంటా. ఇంద్రమ్మ గారు, లోపలికి వెళ్దాం పదండి. ఆగుండ్రి. బతుకమ్మ లాంటి మా అక్క కోసం ఓ మంచి పాట పాడతా. గట్లయితే షురు చేయి చెల్లి. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, తంగెల్లో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ. ఏ తల్లి కన్నద నిన్ను మా తల్లి బతుకమ్మ. సేమంతి పూసినట్టు సెలయేరు ఆడినట్టు, పొద నుండి దూకి జింక పొద్దు వైపురికినట్టు, అడుగడు నీ అడుగుల వెంట ఊరంతా నడిచేనంట. మోటా బావే ఊట నీ పాటకు సెలయేరంట. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, తంగెల్లో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ. ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ. తంగెల్లో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ. తంగెల్లో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ. చాలా బాగుంది, థ్యాంక్స్ అక్క. శాంతి, వస్తున్నాను పిన్ని. అక్క ఇటు రా అక్క. ఇట్లా రామ్మా. పదండం, రండక్క. లోపలికి పదండి. మరి నా హారతి ఇవ్వరా?
పిలవని పేరంటానికి ఎందుకు వచ్చినట్టో. పిలవలేదని ఎవరు చెప్పారు? ఆ రోజు పిలుపు చేయనకొచ్చినప్పుడు నేనేం నిన్ను పిలవలేదే. నువ్వు పిలకపోతే మీ ఆయన పిలిచాడు. పండక్కి రమ్మని వాసుబాబాయ్ స్వయంగా పిలిచాడు. ఏం బాబాయ్? నిజమేనమ్మా. అవునే సోదా, దారిలో కనపడితే నేనే రమ్మని చెప్పాను. పిలవని పేరంటానికి వచ్చేంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. అండర్స్టాండ్? పదం లోపలికి. ఆ రోజు నువ్వు అంత రచ్చ చేసినా మా వాసు నిన్ను పండకి పిలిచిందంటే మేము ఎట్లాంటోళ్ళమో ఇప్పుడైనా అర్థం చేసుకో. లోపలికి పదండి. ఓ పెన్మిటి, రా కూర్చో. ఇద్దరం కలిసి బతుకమ్మని చేద్దాం. అవు బావా, బతుకమ్మ లాంటి మా అక్క, బంగారం లాంటి బావ, ఇద్దరు కలిసి చేస్తే బంగారు బతుకమ్మ. గల్లీ వాడ మొత్తం మందే, ఏకదం ఉంటుంది. మస్తు చెప్పిన చెల్లి. పెన్మిటి కూర్చో. అరే కూర్చో పెన్మిటి, కూర్చో. కూర్చో బామర్ది. స్వీట్ మెమరీస్ గా నీ జీవితంలో మిగిలిపోతాయి. ఓ ఇంద్రమ్మ, గీ బతుకమ్మ చేస్తున్నా. బావ పుణ్యం నా పుణ్యం కలిపి అదిగో గా పెద్దయ్య కూతురు మన కళ్ళ ముందుకొస్తది. తప్పకుండా వస్తుందమ్మా. ఆ రోజు కొన్ని కళ్ళు వాడిపోవాలి. ఇంద్రమ్మ చచ్చినా సారీ లేని హనీ వస్తుంది అన్నారు. నా చెల్లి వస్తే నాకు హ్యాపీయే కదా. అబ్బో, నీ నోట్ నుంచి మంచి మాటలు వస్తున్నాయేందక్కా. బావా, ఖచ్చితంగా బుల్లం వస్తుంది. నీతో దోస్తీ కడతది. అదేంది బావ జోడి నువ్వు కదక్కా? అదే జోడి అంటే పెళ్ళమేనా, దోస్తు, మర్దలు ఏవైనా కావచ్చు. ఏం బావా? అవునంజలి, నా బావ హనీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుండు. గా ఫోటో స్టూడియోలో బుల్లమ్మ ఫోటో చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ముందుకొస్తుందా అని ఎదురు చూస్తున్నాం కదా బావా? అవునంజలి. బావా, నువ్వు అక్క బతుకమ్మని ఎంత ముద్దుగా చేస్తున్నారు. అవు మళ్ళా, మేమిద్దరం కలిసి ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. చెల్లి, ఒక పాట చురుజే. గట్లనే అక్క. ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో, ఊడల మర్రి కింద వలలో, ఉత్తమిని చవికి వలలో. ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో, ఊడల మర్రి కింద వలలో, ఉత్తమిని చవికి వలలో. ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో, ఉత్తమిని చవికేను వలలో, రత్నాల పందిరి
పందిరి వలలో ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడల మర్రి కింద వలలో ఉత్తమిని చవికేను వలలో రత్నాల పందిరి వలలో ఉత్తమిని చవికేను వలలో ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడల మర్రి కింద వలలో ఉత్తమిని చవికే వలలో ఊరికి ఉత్తరాన వలలో రత్నాల పందిరి వలలో ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో. నా బిడ్డే చక్కగా పాడినావు. అరే బావా, బతుకమ్మ కిరాకుంది, ఎంత ముద్దుగుందో. నానమ్మ, ఎదిగో ఇలా అందమైన బతుకమ్మ లాంటి హనీని నీ కళ్ళ ముందు పెడతాను. అవునింద్రమ్మా, దసరా తెల్లారి పెద్దయ్య సంవత్సరికం జరిపిస్తాం. ఏమింద్రమ్మా? ఆ క్షణం కోసమే నేను ఊపిరి బిగబట్టుకుని ఎదురు చూస్తున్నాను తల్లి. అదే క్షణం మీ చేతిలో బూడిదుంటుంది. బతుకమ్మ, మా హనం ఏడుందో జాడ చెప్పరాదు? అంజలి మ్యామ్, అతి త్వరలోనే హనీ జాడ తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ సావిత్రుల ముద్దుబిడ్డ హనీ మనందరి కళ్ళ ముందుకు వస్తుంది. రాఘవ, నువ్వు హనుమంతుడివి, నువ్వు సాధిస్తావు. కానీ నువ్వు కనుక్కునే లోపల ఊపిరుండదు. బతుకమ్మ కూడా మన హనమ్మ జాడకి సాయం చేస్తుంది రాఘవన్ బాబు. పార్టీ అన్ని న్యూస్ ఛానల్స్ వచ్చాయి. హనీ లక్షల ఫోటోలు స్టేట్ అంతా పంచిపెట్టాం. మీరు అర్జున్ సార్ 2 మాటలు చెప్తే అందరూ హనీని వెతకడం కోసం సహకరిస్తారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న బతుకమ్మ పండుగలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రస్తుతం ఇంద్రమ్మ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి నా అల్లుడు రాజశేఖర్ సావిత్రుల వారసురాలు బ్రతికే ఉందని మా అర్జున్ కనుక్కున్నాడు. తనెక్కడున్నా మా ముందుకు రావాలని మేమంతా వేడుకుంటున్నాం. హనీ ప్లీజ్, మా ప్రాణం ఊపిరి హన్నీ, హన్నీ నీ రాక కోసం ఎదురు చూస్తున్నాయి. మామయ్య అత్తయ్య సంవత్సరికం నీ చేతుల మీదుగా చేయాలనుకుంటున్నాం. తప్పకుండా రా ప్లీజ్. మీ బావ అర్జున్. ఊకో బావా, ఊకో. బుల్లమ్మ, 2 చేతులతో మొక్కుతున్నా, ఏడున్నా పరిగెత్తుకుంటూ ఇంద్రమ్మ కళ్ళ ముందుకురా. అమ్మా అంజలి, ఖచ్చితంగా వస్తుంది తల్లి.
దయచేసి తప్పుగా అనుకోవద్దు. మా హనీ జోడ తెలిసిన వారికి లేదా చెప్పిన వారికి ₹1,00,00,000 బహుమతిగా ఇస్తాను. బాగుంది ఇంద్రమ్మ. 1,00,00,000 చాలా తక్కువ. ఓ 5 కోట్లైనా చెప్పండి, అన్నీ అమ్ముకొని ఇచ్చేద్దాం.